పూరిలో ఉత్కంఠ నెలకొంది. రత్న భాండాగారం తెరవడంపై కాసేపట్లో ప్రభుత్వం నిర్ణయం తీసుకోనుంది. భారీగా తరలివచ్చిన భక్తులతో పూరి కిటకిటలాడుతోంది. ఇప్పటికే సోమనాథ్ కమిటీ రత్న భాండాగారం తెరిచేందుకు యాక్షన్ ప్లాన్ రెడీ చేసింది. స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ ను ఒడిశా ప్రభుత్వానికి కమిటీ పంపించింది. ఈ ఎస్ఓపీను ప్రభుత్వం పరిశీలిస్తోంది. ఎస్ఓపీపై ప్రభుత్వం త్వరలోనే అనుమతి ఇచ్చే అవకాశం ఉంది. భాండాగారం తెరవడానికి న్యాయ సలహాలు తీసుకుంటుంది సర్కార్. రత్న భాండాగారంలో విష సర్పాలు ఉండే అవకాశం ఉండటంతో నిపుణులైన స్నేక్ క్యాచర్స్ ను పిలిపిస్తోంది ఒడిశా ప్రభుత్వం. ఇక మరిన్ని అప్డేట్స్ పూరి నుంచి ఎక్స్క్లూజివ్ గా మా ప్రతినిధి బాలు లైవ్ లో అందిస్తారు. బాలు, సుమిత్ర, లేటెస్ట్ అప్డేట్ వచ్చింది. ఏదైతే ఉత్కంఠకైతే తెరపడింది, ఇప్పటి వరకు ప్రభుత్వం అనుమతిస్తుందా లేదా అనే సస్పెన్స్ కొనసాగిన నేపథ్యంలో ప్రస్తుతం న్యాయశాఖ మంత్రి అయితే దీనికి సంబంధించి ఒరిస్సా న్యాయశాఖ మంత్రి పృథ్వీరాజ్ హరిచందన్ అయితే ఇప్పుడే కాసేపటి కింద ప్రకటించారు. ఖచ్చితంగా రేపు అయితే ఓపెనింగ్ ఉంటుందని చెప్పేసి అన్నారు. రత్న భాండాగారాన్ని రేపు ఓపెన్ చేస్తారు. ఏవైతే స్టాండర్డ్ ఆపరేషన్ ప్రొసీజర్ 16 మంది కమిటీతో సరిపోయినటువంటి సోమనాథ్ కమిటీ ఇచ్చిందో దీనికైతే అప్రూవ్ చేశారు. దీంట్లో అయితే కొన్ని అంశాలను అయితే న్యాయశాఖ మంత్రి చెప్పడం జరిగింది. ముందుగా రత్న భాండాగారికి సంబంధించి మొత్తం అన్ని పారదర్శకంగా ఉండేలా చూసేందుకు ముందుగా రిజర్వ్ బ్యాంక్ సంబంధించిన అధికారులు అయితే హాజరు కానున్నారు. దీనికి సంబంధించి అయితే మొత్తం డిజిటల్ క్యాటలాగ్ లా రూపొందించాలి. మొత్తం భాండాగారానికి సంబంధించిన అనేది అయితే పూర్తిగా చేసేందుకైతే సిద్ధం చేస్తున్నారు. దీనికి సంబంధించినటువంటి కలెక్టర్ అన్ని కూడా ఏర్పాట్లు అయితే పూర్తి చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. మరోవైపు ఏదైతే రేపు ఒక మంచి ముహూర్తం చూసి రేపు ఉదయం ముహూర్తాన్ని అయితే ట్రస్ట్కి అప్పగించారు. ట్రస్ట్లో ఉన్నటువంటి ఎవరైతే పూరి జగన్నాథ్ సంబంధించినటువంటి ప్రధాన ఆలయార్చకులు ఉంటారో ఆలయార్చకులు రేపు ఉదయం ముహూర్తాన్ని ప్రకటించాల్సిందిగా అయితే మంత్రి తెలియజేయడం జరిగింది. దీంతో భాగంగా అటు ముఖ్యంగా అటు ట్రస్ట్కి సంబంధించినటువంటి సభ్యులతో పాటు రిజర్వ్ బ్యాంకుకి సంబంధించినటువంటి అధికారులు దగ్గర ఉండి యొక్క రత్న భాండాగారాన్ని అయితే రేపు ఉదయం ప్రారంభించనున్నారు. అయితే సుదీర్ఘంగా అసలు ఉదయం నుంచి కూడా ఎస్ఓపికి క్లియరెన్స్ వస్తుందా లేదా అనేది టెన్షన్ నెలకొంది. అయితే దీనికైతే క్లియర్ చేసిందే చెప్పుకోవచ్చు. రేపు ఉదయం అయితే ఖచ్చితంగా ఓపెన్ అయ్యే పరిస్థితి అయితే ఉందని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. సుమిత్ర, అంటే బాలు, రేపైతే ఓపెన్ చేయడానికి క్లియరెన్స్ అయితే వచ్చేసింది. మీరు చెప్తున్నట్టుగా పారదర్శకంగా ఉండడానికి రిజర్వ్ బ్యాంక్ నుంచి అధికారులు అలాగే మరికొంతమంది స్పెషల్ ఆఫీసర్స్ ఉండే ఛాన్స్ కనిపిస్తోంది. మరి రేపు ఏ సమయంలో ఓపెన్ చేసే అవకాశం ఉంది? దానిపైన క్లారిటీ ఎప్పుడు వచ్చే ఛాన్స్ ఉంది? దానికి సంబంధించి అయితే అటు రాష్ట్ర ప్రభుత్వం కూడా అది పూర్తిగా ఆలయ ట్రస్ట్ బోర్డుకి సంబంధించింది కాబట్టి ఆలయ ట్రస్ట్ బోర్డులో ఉన్నటువంటి ప్రధాన అర్చకులకు సంబంధించి ఆలయ పండితులు అయితే ఒక టైం ఫిక్స్ చేయమన్నారు. మంచి ముహూర్తంలోనే ఈ యొక్క రత్న భాండాగారాన్ని అయితే ఓపెన్ చేయాలని చెప్పేసి అయితే అది చెప్పిన పరిస్థితి ఉంది. ఏదైతే మనకు కనిపిస్తుందో పూరికి సంబంధించినటువంటి ప్రధాన శిఖరం సంబంధించినటువంటి నార్త్లో ఉత్తరాన్న ఈ యొక్క రత్న భాండాగారం ఉంది. రత్న భాండాగారం అయితే రేపు అయితే ఓపెన్ చేయనున్నారు. సుమిత్ర, అంటే అందులో కోట్లల్లో ఉన్నట్టుగా భక్తులు విశ్వాసం వ్యక్తం చేస్తూ ఉన్నారు. అయితే నిగూఢ రహస్యాలకు సంబంధించి ఏమైనా అప్డేట్స్ ఉన్నాయా? ట్రస్ట్ సభ్యులు కానీ ఎవరైనా ఏమైనా చెప్పారా? అయితే పొద్దున్న నుంచి కూడా కొంత నిగూఢ సంబంధించినటువంటి ఏ నాగబంధం కానీ ఇతర ఇష్యూస్ కానీ ఉన్నాయని చెప్తున్నారు. అయినప్పటికీ కూడా ప్రభుత్వం అయితే ముందు చర్యలు తీసుకుంటుంది. అటువైపు కలెక్టర్ అధ్యక్షతన అయితే ఒక కమిటీని ఏర్పాటు చేశారు. ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియాకి సంబంధించినటువంటి అధికారులతో పాటు ఇతర అధికారులందరూ ఉన్నారు. ఒకవేళ స్నేక్స్ గట్టు ఉంటే స్నేక్ క్యాచర్స్ని అయితే సిద్ధంగా ఉంచారు. అయితే ఇలాంటి ఉండకపోవచ్చు అని చెప్పేసి అయితే ప్రాథమికంగా అధికారులు చెప్తున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తూ ఉంది. మరోవైపు పారదర్శక కోసం రిజర్వ్ బ్యాంకుకి సంబంధించినటువంటి అధికారులతో పాటు ఈ వాల్యుయేషన్ చేసే అధికారులని, ఈ గోల్డ్కి కానీ రత్నాలకు కానీ వాల్యుయేషన్ చేసే అధికారులని తీసుకొచ్చి అక్కడ వారందరితో దీన్ని చేయాలి. మొత్తం ఏదైతే ఈ రత్న భండార్లో ఉన్నటువంటి ఆభరణాలన్నింటికి కూడా ఒక డిజిటల్ క్యాటలాగ్ సిద్ధం చేసి లైఫ్ లాంగ్ ఉండేటట్టు అయితే చర్యలు తీసుకునేందుకైతే ఏర్పాట్లు చేస్తున్నారు. దానిలో భాగంగానే రేపు ఒక ముహూర్తాన్ని ఆలయ కమిటీ ప్రకటించిన తర్వాత అందరి సమక్షంలో అయితే దీన్ని ఓపెన్ చేయనున్నారు. సుమిత్ర, అలాగే బాలు, రత్న భాండాగారంలో సంపదని లెక్కిస్తామని బీజేపీ ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చింది. దానికి తగ్గట్టుగానే క్లియరెన్స్ కూడా వచ్చేసింది. 40 సంవత్సరాల ఉత్కంఠకు తెరపడనున్న సందర్భంలో అక్కడ ఎలాంటి వాతావరణం కనిపిస్తోంది?
ఎస్, ఏదైతే ఎలక్షన్స్ అనేవి కూడా పూర్తిగా పూరి జగన్నాథ్ టెంపుల్ మీద నడిచాయని చెప్పుకోవచ్చు. ఎలక్షన్స్లో ప్రెస్టేజ్ ఇష్యూగా తీసుకొచ్చారు. సుమారు 40 సంవత్సరాల నుంచి కూడా రత్నభాండార్ గారు పూరికి సంబంధించి పూరి జగన్నాథ్ని ఆస్తి ఎంత ఉంది, సంపద ఎంత ఉందో అనేది తెలియకుండా ఉందని చెప్పేసి బీజేపీ పూర్తిగా టార్గెట్ చేస్తూ వచ్చింది నవీన్ పట్నాయక్ సర్కార్ని. దీంట్లో సఫలమైంది కూడా. పూర్తిగా అటు ప్రజలు బీజేపీకి పట్టం కట్టారు. బీజేపీ మేనిఫెస్టోలో కూడా ప్రకటించింది, ఖచ్చితంగా మేము వస్తే పూరి జగన్నాథ్ సంపదని లెక్కిస్తామని చెప్పేసి, పూరి జగన్నాథ్ ఆలయాన్ని డెవలప్ చేస్తాము, సంవత్సరానికి 500 కోట్ల వరకు ఇస్తామని చెప్పేసి కూడా వాళ్ళు చెప్పిన పరిస్థితి ఉంది. దీనిలో భాగంగానే ఈరోజు అటు ఏదైతే సోమనాథ్ కమిటీ ఇచ్చినటువంటి సిఫార్సులన్నింటినీ కూడా క్లియర్ చేసింది. సిఫార్సులకు సంబంధించిన ఎస్ఓపిని కూడా క్లియర్ చేసి కాసేపటి క్రితమే ఎస్ఓపికి కూడా ప్రభుత్వం అయితే ఆమోదముద్ర వేసిన పరిస్థితి అయితే ఉంది. నాగబంధం ఉందని, లోపల కాలకూట విష సర్పాలు ఉండే అవకాశం ఉందని చరిత్రకారులు చెబుతున్నారు. అయితే 1985లో కూడా తెరిచే ప్రయత్నం చేసినప్పటికీ తర్వాత విరమించుకున్నారు. ఇప్పుడు మాత్రం తెరవబోతున్నారు. అయితే ఉత్కంఠకు తెరపడనుందని తెలుస్తోంది. మరి మొత్తానికి అక్కడ చరిత్రకారులు చెప్తున్నట్టుగా విష సర్పాలు ఉంటాయి, నాగబంధం ఉంటే ఏంటి పరిస్థితి? దానికి సంబంధించి ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నారు? అయితే ఉన్నతాధికారులు అయితే ఈ శాశ్వతంగా ఉన్నటువంటి నాగబంధాన్ని అయితే వాళ్ళు అంతగా విశ్వసించట్లేదు. కానీ సర్పాలు అయితే ఉండొచ్చు. లాంగ్ బ్యాక్ సుమారు 40 సంవత్సరాలు అయ్యింది కాబట్టి సర్పాలు ఉండొచ్చు అనేది అయితే వారు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. సర్పాలకు సంబంధించినటువంటి స్నేక్ క్యాచెస్ని అందరినీ కూడా సిద్ధం చేశారు. ఒకవేళ స్నేక్ బయట ఉంటే ఏమంటే ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రత్యేకంగా డాక్టర్స్ను కూడా సిద్ధం చేసిన పరిస్థితి ఉంది. రేపు ఏదైతే ఇక్కడ ప్రధాన పండితులు కానీ అటు పాలక మండలికి సంబంధించినటువంటి సభ్యులు కానీ ఒక ముహూర్తం ఫిక్స్ చేశాక ఆ ముహూర్తానికి రేపు ఏ సమయంలో ముహూర్తం చేస్తే ఆ ముహూర్తంలో ఓపెన్ చేయాలని చెప్పేసి అయితే వీరంతా వాళ్ళంతా చూస్తున్న పరిస్థితి అయితే ఉంది. వాళ్ళు రేపు ఉదయం ఎన్ని గంటలకి వాళ్ళు అనేది ఫిక్స్ చేస్తారో అన్ని గంటలకి ఆ టైంకి అయితే ఓపెన్ చేసి ఒక రత్నభాండాగారంలో ఉన్నటువంటి విలువైన వజ్రాలని వీటన్నిటిని కూడా లెక్క కట్టే పరిస్థితి ఉంది. దీనికే ఇప్పటికే అటు ప్రభుత్వం కూడా ఒక క్లియరెన్స్ ఇచ్చిన నేపథ్యంలో ఆర్బీఐకి సంబంధించి దీని బాధ్యతలను అప్పగించినట్టుగా ప్రాథమికంగా తెలుస్తుంది. ప్రారంభ సమయంలో రిజర్వ్ బ్యాంక్ సంబంధించినటువంటి ఉన్నతాధికారులను అక్కడ ఉంచి అసలు విలువకు సంబంధించి ఆస్తి విలువకు సంబంధించిన కానీ బంగారు విలువకు సంబంధించిన కానీ ఇతర విలువైనటువంటి ఆభరణాలకు సంబంధించినటువంటి విలువ ఎలా లెక్క కట్టాలా అనే దానిపై అయితే ఆర్బీఐ అధికారులు అయితే ఈ టెంపుల్కి సంబంధించిన అధికారులు కానీ కమిటీకి కానీ సూచించనున్నారు. దాంతోపాటు రత్నభండారకు సంబంధించిన ఆభరణాలన్నింటికి కూడా గతంలో వచ్చినటువంటి విమర్శలు ఏవైతే బీజేపీ ప్రభుత్వం నవీన్ పట్నాయక్ ప్రభుత్వం మీద చేసినటువంటి విమర్శలు మరోసారి ఇలాంటి విమర్శలు రాకుండా ఉండేందుకైతే పూర్తిగా డిజిటలైజేషన్ అయితే చేయాలి. ఏ ఒక్క ఆభరణం కూడా మిస్ అవ్వకూడదు. పూర్తిగా అన్ని ఆభరణాలు కూడా పక్కా లెక్క కట్టి ప్రజలకు చెప్పాలనే దేంతో అయితే ప్రభుత్వం ముందుకు సాగుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. అలాగే బాలు అంటే ఆభరణాలు బయటకు వస్తాయి, రత్న భాండాగారం నుంచి నిధులు బయటకు వస్తాయి, ఇవన్నీ కూడా ఒక రకంగా చూస్తుంటే మరొక వైపు సెంటిమెంట్ రత్న భాండాగారం తెరిస్తే సమస్యలు వస్తాయని ఆలయ పండితులు కూడా హెచ్చరిస్తున్న సందర్భంలో ఇది సెంటిమెంట్ కి సంబంధించిన అంశం. మరి దీన్ని కూడా దృష్టిలో పెట్టుకొని అక్కడ ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నారు? అయితే సెంటిమెంట్కి సంబంధించి ఒకవైపు సెంటిమెంట్కి సంబంధించిన ప్రజలు కానీ అటు పూరి ప్రజలు కూడా కొంత ఏదైతే పూరి రథయాత్ర ప్రారంభమైన నుంచి కూడా 2 భారీ ఇన్సిడెంట్స్ జరిగాయి. ఒక ఇన్సిడెంట్లో తొక్కిసలాట్లో సుమారు 100 మందికి సంబంధించి గాయపడగా రథయాత్ర జరుగుతున్న సమయంలోనే సుభద్రకు సంబంధించినటువంటి పండెలు ఒకటి విరిగిపడే పరిస్థితి ఏర్పడింది. ఆ సమయంలో 8 మంది తీవ్రంగా గాయాలయ్యారు. అయితే ఇవన్నీ కూడా రత్నభాండాగారం ఓపెన్ చేయడానికి కమిటీ సిఫార్సు చేసిన తర్వాతే జరగడంతో అటు అరిష్టం ఉండే అవకాశం ఉంది, ఎవరైనా ఇబ్బంది పడే అవకాశం ఉంది. దీనికి సంబంధించి అటు పూరి ప్రజలకు కానీ పూరి సంస్థానానికి కానీ పూరి జగన్నాథ్ టెంపుల్కి కానీ నష్టం జరిగే అవకాశం ఉందని చెప్పేసి వారు భావిస్తున్నప్పటికీ బీజేపీ ప్రభుత్వం అయితే ఖచ్చితంగా ముందుకు వెళ్తుంది, ప్రెస్టేజ్ ఇష్యూగా తీసుకుంది. ఖచ్చితంగా తన మేనిఫెస్టోలో చెప్పిన విధంగానే తను ముందుకు వెళ్ళాలని భావించింది. దానిలో భాగంగానే ఏదైతే సోమనాథ్ కమిటీ ఇచ్చినటువంటి ఎస్ఓపికి సంబంధించినటువంటి క్లియరెన్స్ ఇచ్చిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. అలాగే బాలు దశాబ్దాల కాలంగా ఓపెన్ చేయని డోర్ ని రేపు ఓపెన్ చేయబోతున్నారు. మరి టెక్నికల్ గా కూడా సమస్యలు వచ్చే ఛాన్స్ ఉంటుంది. మరి ఆన్ టైంలో ఓపెన్ అయ్యే ఛాన్స్ ఉంటుందా? దానికి సంబంధించి ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నారు? దీనికి సంబంధించి ఇప్పటికే సోమనాథ్ కమిటీ డూప్లికేట్ కీకి సంబంధించి సబ్మిట్ చేయాలని చెప్పేసి 14వ తేదీలోకి సబ్మిట్ చేయాలని చెప్పిన నేపథ్యంలో ఆ కీ ఉన్నా లేకపోయినా సరే దాన్ని బ్రేక్ చేయాలని చెప్పేసి ఒక ఇస్తున్నది. దీనికి సంబంధించి అటు అధికారులు అయితే జిల్లాకు సంబంధించినటువంటి ఉన్నతాధికారులు అయితే చర్యలు తీసుకోవడానికి అయితే సిద్ధమయ్యారు. ఖచ్చితంగా ఏఎస్ఐకి సంబంధించినటువంటి సిబ్బంది కానీ ఇతర ముఖ్యమైనటువంటి గ్రూప్ ఆఫ్ సంబంధించినటువంటి అధికారులు అందరూ కూడా ఉన్న నేపథ్యంలో ఆ అధికారులందరితో కూడా సమాచారం చేసి వారి యొక్క అభిప్రాయాలు కూడా తెలుసుకున్నారు. ఖచ్చితంగా దీన్ని
ఎలా ఓపెన్ చేయాలి, ఒకవేళ ఉన్నటువంటి కీతో ఓపెన్ అవ్వకపోతే ఆల్టర్నేటివ్ అనే దానిపై అయితే కూడా వీళ్ళు ఒక స్టాండర్డ్ ఆపరేషన్ ప్రొసీజర్ అయితే ఏర్పడడం జరిగింది. కొన్ని బ్రేక్ చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. ఒకవేళ ఉన్న కీస్ తోటి కానీ ఓపెన్ కాకపోతే బ్రేక్ చేసే అవకాశం ఉంది. దీనికి సంబంధించి పూర్తి రైట్స్ జిల్లా కలెక్టర్కి సంబంధించి అయితే అధికారం అప్పగించారు. సో కలెక్టర్ ఆధ్వర్యంలో అటు ఆర్బీఐ ఆధ్వర్యంలో సోమనాథ్ కమిటీకి సంబంధించిన 16 మంది సభ్యుల ఆధ్వర్యంతో పూరి ట్రస్ట్కి సంబంధించినటువంటి సభ్యుల ఆధ్వర్యంలో ఇది రేపు ఓపెన్ అవ్వబోతుందనేసి అయితే చెప్పుకోవచ్చు. నాగబంధం ఉందని అంటున్నారు. నాగబంధానికి సంబంధించి అసలు ఎలా ఉంటుంది, కాలకూట విష సర్పాలు ఉంటాయని కూడా చెప్తున్నారు. టోటల్ గా నాగబంధంకి సంబంధించి పండితులు ఏం చెప్తున్నారు? నాగబంధంకి సంబంధించి గతంలో ఏదైతే సంబంధించి అటు కేరళకు సంబంధించిన పద్మనాభ టెంపుల్ లాగే ఇక్కడ కూడా ఉందని చెప్పేసి అయితే కొంతమంది చెప్తున్నారు, కొంతమంది లేదని చెప్తున్నారు. వీళ్ళు వాదన అయితే రేపు ఓపెన్ చేస్తే కానీ ఆ గది తెరిస్తే కానీ తెలిసే పరిస్థితి లేదు. అయితే ఏమైనా ముందు జాగ్రత్తగా అయితే అటు కొంతమంది తాంత్రికతను కూడా సంప్రదించినటువంటి ఉంది. ఏవైతే ఆలయ పురాతన పెద్దలు ఉన్నారో వాళ్ళని కూడా నాగబంధంకు సంబంధించినటువంటి అవగాహన ఉన్నటువంటి పెద్దలను కూడా సంప్రదించారని తెలుస్తుంది ఆలయ ట్రస్ట్ బోర్డు. దాంతోపాటు ఒకవేళ విష సర్పాలు ఏవైతే వాటిని హ్యాండిల్ చేసేందుకు కూడా అటు రెస్క్యూ టీమ్స్ని కూడా సిద్ధం చేశారు. ఎవరైతే ఈ ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి సంబంధించి కింగ్ కోబ్రాస్ని గట్రా వాటిని అయితే రెస్క్యూ చేసేటటువంటి వ్యక్తులను అయితే ప్రస్తుతానికి తీసుకొని వచ్చినటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు ఏదైతే 1985లో ఓపెన్ చేసే సమయంలో ఇలాంటి ఇబ్బంది ఉందని చెప్పేసి లోన కొన్ని జంతువులు ఉన్నాయని చెప్పేసి ఏవైతే విషసర్పాలు ఉన్నాయని చెప్పేసి వాళ్ళు భావించారో అలాంటి వాటి నుంచి ఎలాంటి ఇబ్బంది కూడా జరగకుండా అయితే ముందస్తు చర్యలు అయితే తీసుకుంటున్నట్లుగా కనిపిస్తూ ఉంది. సుమిత్ర, అంటే 4 దశాబ్దాల వెయిటింగ్ కి అయితే తెరపడిందని చెప్పుకోవచ్చు. రేపే ఓపెన్ చేయబోతున్నారు. మరి అక్కడ కూడా భక్తుల కోలాహలం ఎక్కువగా కనిపిస్తుంది. లక్షల్లో భక్తులు కనిపిస్తూ ఉన్నారు. మరి ఎలాంటి అలర్ట్నెస్ ఉంది, రేపు ఎలాంటి ఆంక్షలు ఉన్నాయి? ప్రస్తుతానికైతే ఇంకా ఇప్పుడే అటు ప్రభుత్వం ఆమోదించిన నేపథ్యంలో అటు రేపు పబ్లిక్ ఎంతవరకు దీనికి ఎలవ్ చేస్తారనే దానిపై అయితే కొంచెం ఇంకా స్పష్టత లేదు. ఎందుకంటే టెంపుల్లో ప్రధానంగా సంబంధించిన పూరి జగన్నాథ్కి సంబంధించిన విగ్రహాలు ఇక్కడ లేవు కాబట్టి అవి వేరే ప్రాంతంలో ఉన్నాయి కాబట్టి ప్రస్తుతం ఆలయం ఖాళీగా ఉంది కాబట్టి ఇక్కడ ఆలయాన్ని అంతటినీ కూడా భద్రతా సిబ్బంది ఆధీనంలో తీసుకుని రేపు ఉపయోగించే అవకాశం ఉంది. ఎందుకంటే ఇది టెంపుల్కి సంబంధించి ఏదైతే మనకు కనిపిస్తుందో శిఖరంకి సంబంధించినటువంటి ఉత్తర భాగం ఏదైతే ప్రార్థనా మందిరం ఉందో ప్రార్థనా మందిరానికి ఉత్తర భాగంలోనే ఈ యొక్క 3వ గది ఉంది. అక్కడ ఓపెన్ చేసే సమయంలో సాధారణ పబ్లిక్ అయితే అటువైపు వెళ్ళే అవకాశం కూడా లేదు. అటువైపు ఎవరైతే అధిష్టానం ట్రస్ట్కి సంబంధించినటువంటి ఇచ్చినటువంటి మెంబర్స్ను మాత్రమే వెళ్ళడానికి ఇచ్చే అవకాశం ఉంది. థ్యాంక్ యూ బాలు ఫర్ ది అప్డేట్స్. మొత్తానికి అయితే ఉత్కంఠకు తెరపడింది. రేపే పూరి రత్న భాండాగారం డోర్స్ తెరవబోతున్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఉత్కంఠ నెలకొంది. అందరూ ఎదురు చూస్తున్న సందర్భం.